హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఒక రైతు కొడుకు రైతు అవ్వచ్చు, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వచ్చు. కానీ ఒక రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడే అవ్వాలి అంటే కష్టం కదా. కింద స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటి? రైతు కొడుకు రైతే అవ్వచ్చు అంటే వాళ్ళ సొంత భూమి, వాళ్ళ తాతల కాలం నుండి వచ్చిన భూమి, వాళ్ళ తాతల జాగీరు, వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆయన కొడుకు మళ్ళీ రైతే అవుతున్నాడు అంటే ఓకే, అది వాళ్ళ భూమి, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కొడుకుని చేసుకోవచ్చు, పాలేరు కొడుకుని చేసుకోవచ్చు, పక్కింటోని చేసుకోవచ్చు. అది ఆయన ఇష్టం. ఆయన భూమిలో ఆయన ఎవరినైనా చేసుకుంటాడు. ఒక హీరో అనుకోండి, ఆయన ఒక సినిమా తీసుకుంటాడు, ఆయన హీరో, ఆయన కొడుకుతో ఇంకో సినిమా తీస్తారు. ఇంకా హీరోలు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇంకో 100 సినిమాలు తీసుకుంటారు. ఆప్షన్ ఉంది అక్కడ. కానీ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక్కడే ఎమ్మెల్యే ఉంటాడు. 10 మంది ఎమ్మెల్యేలు ఉండరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోరు. అక్కడ పోటీ చేస్తారు కావచ్చు, కానీ ఎట్లా పోటీ చేసినా ప్రధాన పార్టీలకే ఓట్లు వేస్తారు జనాలు. అధికారంలోకి వస్తుంది అని నమ్మకం ఉన్న పార్టీలకే ఓట్లు వేస్తారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఒకడే ఎమ్మెల్యే ఉంటాడు, ఒకడే ఎంపీ ఉంటాడు. ఒక రాష్ట్రానికి ఒకడే ముఖ్యమంత్రి ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన ఒకసారి 2 సార్లు 3 సార్లు అంటూ ఆయన సీఎం అవుతాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు సీఎం అవుతాడు. ఆ తర్వాత ఇప్పుడు బిడ్డ పోటీలో ఉంది. బిడ్డ అయిపోగానే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిడ్డలు తిప్పుతారేమో. అంటే వారసత్వంగా వస్తుంది వైసీపీ. వేరే కార్యకర్తకి, వేరే ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. సో అది వాళ్ళది. వైసీపీ అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ. నెక్స్ట్ టీడీపీ అనగానే అప్పుడెప్పుడు ఆయన ఎవరు ఎన్టీఆర్ గారు అయిపోయిండ్రు. నెక్స్ట్ ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు. చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ వచ్చిండు. తర్వాత లోకేష్ కొడుకు వస్తాడు. అంటే ఇది వాళ్ళ జాగిర్ అయిపోయింది. మళ్ళీ నారా వాళ్ళ జాగిర్ అయిపోయింది. 2 పార్టీలు అయిపోయినాయా. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ 3 పర్యాయాలు పెద్ద మనిషి ఉన్నాడు కేసీఆర్ గారు. తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు లైన్లో ఉన్నారు. ఆయన తర్వాత కవిత లైన్లో ఉంది. కవిత పోయేసరికి కేటీఆర్ గారి కొడుకు లైన్లో ఉన్నాడు. సో అది వాళ్ళ జాగిర్ అయిపోయింది. కల్వకుంట్ల ఫ్యామిలీ జాగిర్ అయిపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఆయన తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇది ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఒక్కో కాన్స్టిట్యున్సీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరంట, ఒకే ఫ్యామిలీలో ఇద్దరు. ఇక్కడికి వస్తే మైనంపల్లి ఎమ్మెల్యే ఆయన కొడుకుని కూడా దింపారు. మా కరీంనగర్ ఆల్రెడీ 3 times 4 times మా ఎమ్మెల్యే గారు ఆయనే గెలుస్తూ ఉన్నారు. నాకు తెలిసినప్పటి నుండి మా కమలాకర్ అనే హీరో అక్కడ, కమలాకర్ అనే ఎమ్మెల్యే. నెక్స్ట్ ఆయన కొడుకు హరిహరాన్ని దింపడానికి రెడీగా ఉన్నారు. సో అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో వేరే వాళ్ళకి ఎమ్మెల్యే అయ్యే ఛాన్సు లేదు, పోటీ చేసే ఛాన్సు లేదు. ప్రధాన పార్టీల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ బీజేపీకి వచ్చేటప్పటికి బండి సంజయ్ కుమార్ ఎంపీ గారు, ఆయన ఎమ్మెల్యే, ఆయనే ఎంపీ. నెక్స్ట్ ఆయన తర్వాత ఆయన కొడుకు రెడీగా ఉన్నారు, బండి భగీరథ్ గారు. సో ఇలాగ చూసుకుంటూ పోతే తండ్రులు ఎమ్మెల్యేలు, కొడుకులు ఎమ్మెల్యేలు, తండ్రులు ఎంపీలు, నెక్స్ట్ కొడుకులు ఎంపీలు. తండ్రులు ముఖ్యమంత్రులు, తర్వాత కొడుకులు ముఖ్యమంత్రులు, తర్వాత మనవలు ముఖ్యమంత్రులు. ఇలాగా మీ ఫ్యామిలీ మొత్తం వేలడానికి అదేమన్నా మీ తాతల జాగీరా? ఒక రైతు అంటే రైతు కష్టపడతాడు. రైతు కూలీ ఇచ్చి, కైకిలోళ్ళని పెట్టి కూలీ ఇచ్చి, పాలేరుని పెట్టి ఆయన భూమిలో ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. కాబట్టి ఆయనకు నచ్చిన వాళ్ళని ఆయన పెడతాడు. రైట్. ఒక యాక్టర్ అనుకోండి, ఆయన సొంతంగా డబ్బులు పెడతాడు, లేదంటే వాళ్ళ టాలెంట్ చూసి హీరోని చేస్తారు. ఒకవేళ సరే వారసత్వంగా హీరో అయినా కూడా, తనని చూసే పెరిగిండే కదా అందుకని అలవాట్లు వచ్చినాయి, ఆయన హీరో అన్నా కూడా పక్కన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, పక్కన వాళ్ళకి అవకాశం ఉంది. ఖర్చు పెట్టుకోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, అవి హిట్ అవ్వచ్చు, అవకాశం ఉంది. కానీ ఒక కాన్స్టిట్యున్సీలో ఒకే మనిషిని, ఒకే ఫ్యామిలీని ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసుకుంటూ పోతారు? పార్టీ అంటే ఒక్కరు కష్టపడితేనే అవుతుందా? ఇప్పుడు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడితేనే అయిపోయిందా? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి కొడుకు వీళ్ళిద్దరు కలిసి కష్టపడితేనే పార్టీ అధికారంలోకి వచ్చిందా? అంటే మిగతా మీకు కింది స్థాయి కార్యకర్తలు ఎవరు అవసరం లేదా? తరతరాలుగా ఎమ్మెల్యేల ఫ్యామిలీలు మొత్తం ఎమ్మెల్యేలు అవుతూనే ఉన్నారు.
ఎంపీల ఫ్యామిలీస్ మొత్తం ఎంపీలు అవుతూనే ఉన్నారు. సీఎంల ఫ్యామిలీ మొత్తం సీఎం లాగా రెడీగా ఉన్నారు, ఎందుకంటే రాజులు పాలించినట్టు. అప్పుడు రాజుల కాలం పోయింది, ఇప్పుడు మీ కాలం వచ్చింది. మళ్ళీ సామాన్య కార్యకర్త ఒక సీఎం స్థాయికి ఎదిగేది ఎప్పుడు? కనీసం ఒక ఎమ్మెల్యే అయ్యేది ఎప్పుడు? నేను చిన్నప్పటి నుండి చూస్తుందైతే మా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలవగలుగుతాడా? కొన్ని టికెట్ ఇస్తారా? ఏదైనా ప్రధాన పార్టీ నుండి టికెట్ ఇస్తారా? బీఆర్ఎస్ అంటే మా గంగూబాయ్ అంటారు, బీజేపీ అంటే మా బండి సంజయ్ కుమార్ అంటారు, కాంగ్రెస్ అనగానే ఆటోమేటిక్గా పొన్నం అంటారు. ఈ మూడు కాకుండా వేరే పార్టీ నుండి పోటీ చేస్తే ఎవరైనా గెలుస్తారా? జనాలకి అభిమానం ఉన్నా కూడా ప్రధాన పార్టీలు అవే, ఆ మూడిట్లో ఏదో ఒకటి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటి నుండి పోటీ చేసిన వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. సో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే అవకాశం లేదు. ఈ ప్రధాన పార్టీలల్లో తరాలు 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 మొత్తం మీరే ఉంటారా? అందుకని రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు రావాలి. కింద స్థాయి కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడే రాజకీయాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడతాయి. లేదంటే గిట్లే అప్పుల పాలైపోతూ ఉంటాం. మక్కరు ఫక్కర్లు ఎక్కువైతాయి. మొన్నటి వరకు మా నాన్న ఉన్నాడు, ఇప్పుడు నేనున్నా, ఆయన ఏం చేసినా నన్నేం చేస్తారు అన్నట్టు అవుతుంది. అదే కొత్త వ్యక్తి వచ్చిండు అనుకోండి, కొత్త తరం రావాలి రాజకీయాల్లో. నన్ను అడిగితే ఇప్పుడున్న రాజకీయాల్లో నిజంగా వీళ్ళని చూసి 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 చికాకు వస్తుంది. అవే మొహాలు, వాళ్ళే నాయకులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు. ఒక్కొక్కరికి 75-80 ఇయర్స్ ఉంటాయి. ఇంకా మేము ఎమ్మెల్యేలు, మేము ఎంపీలు కావాలి, మాకే టికెట్లు కావాలి అంటే కొత్త తరం రావద్దా రాజకీయాల్లోకి? కొత్త తరాన్ని తీసుకురారా? ఒకవేళ ఎవరైనా కొత్త తరం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు మీ వారసులే. కొత్త కార్యకర్తలకైతే అవకాశం ఇవ్వట్లేదు. మీరు కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించట్లేదు. ఎప్పుడైతే రాజకీయాల్లో కొత్త తరానికి, కొత్త రక్తానికి మీరు నాంది పలుకుతారో అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. లేదు అంటే ఇట్లే దోసుక తింటూనే ఉంటారు, తిన్నవాళ్ళు తింటూనే ఉంటారు, ఎండిన డొక్కలు ఎండుతానే ఉంటాయి. కూటికి లేనోళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిన తర్వాత బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. సరే, మీరు బెంజ్ కార్లలో తిరుగుతున్నారు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని తిప్పుతున్నారు. ఒక టర్మ్లో అయిపోయింది కదా, సంపాదించుకొని మీరు పక్కకి తప్పుకోవాలి. ఎట్లాగో మీరు ప్రజలకు చేసే పెద్దగా ఏం లేదు. కనీసం ప్రజలకు సేవ చేయాలి అని ఉన్న వాళ్ళు, ఉత్సాహంగా పనిచేయాలి అనుకున్న వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. మీ తర్వాత మీ కొడుకులు, మీ మనవలు, మీ మనవరాళ్ళు అంటే ఈ రాష్ట్రాలు ఏమన్నా మీ అయ్యల జాగీర్లా? నాకు అర్థం కాదు. కాన్స్టిట్యున్సీలు ఏమన్నా మీ సొంత ప్రాపర్టీసా? ప్రతిసారి ఒక్కొక్కరు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు పోటీ చేస్తారట. జీవన్ రెడ్డి గారు 7 టైమ్స్ ఏమోనట, మొన్న ఎవరో చెప్తుంటే విన్నాను జగిత్యాల. ఇన్నిసార్లు ఒకే వ్యక్తి పోటీ చేస్తూ ఉంటే వేరే ఆయనకే టికెట్ ఇస్తూ మీరు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించట్లేదు? ఒక వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, లేదు 2 సార్లు ఇవ్వండి, అది కాదు 3వసారి ఇవ్వండి. ఇక ప్రతిసారి మీరు వాళ్ళకే అవకాశం ఇస్తే వాళ్ళని గెలిపించడానికి కింద స్థాయి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారా? వాళ్ళకి ఎప్పుడు అవకాశం వచ్చేది? ఎమ్మెల్యేల కొడుకులు ఎమ్మెల్యేలు అవుతున్నారు. వాళ్ళు గోనీలు నుండి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో, అమెరికాలో, ఆఫ్రికాలో, యూకేలో సెటిల్ అయిపోయేంత వరకు పుష్కలంగా సంపాదించుకొని బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. ఎంపీల కొడుకులు ఎంపీలు అవుతున్నారు. కార్యకర్తల కొడుకులు మాత్రం కింది స్థాయిలో కార్యకర్తల్లాగా మీకు సేవ చేసుకుంటూనే ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు డెవలప్ అయ్యేది? ఎక్కడో తరానికి ఒక్కరికి అవకాశం వస్తున్నది. అది కాదు, కంప్లీట్గా రాజకీయ నాయకులకి కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ అంటూ పెట్టి ఆ ఏజ్ రాగానే వాళ్ళు రిటైర్ అయిపోయి పక్కకి తప్పుకుంటే నెక్స్ట్ కొత్త తరం వస్తుంది, రాజకీయాల్లో మార్పు వస్తుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. లేదంటే ఇంకా అప్పుల పాలే, ఇంకా కూరుకుపోతూనే ఉంటాం. ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అంత ఎక్స్పర్ట్సే ఉన్నారు కదా, అంత సీనియర్లే ఉన్నారు కదా, రాష్ట్రం ఎందుకు అప్పుల పాలయ్యింది? ఒక్కరిని ఉద్దేశించి అనట్లేదు నేను, తరతరాలుగా ఇదే జరుగుతూ ఉంది. రాజు కొడుకు రాజే వెళ్ళినట్టు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడంట, ఎంపీ కొడుకు ఎంపీ అవుతాడట. ఇంకా రాజులైంది మీరేంది, పేర్లు మాత్రమే వేరంతే. అప్పుడు రాజులు, రాజ్యాలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాన్స్టిట్యున్సీలు.
ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు, అంతే. పెద్ద తేడా ఏం లేదు. పిలుపులో మాత్రమే తేడా. ఏలుతుందంతా మీరే, దోచుకుంటుంది కూడా సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది. దీనిలో మార్పు రావాలి. ఒక ఫ్యామిలీలో ఒకరు ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యారు అంటే నెక్స్ట్ ఆ ఫ్యామిలీకి అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ ఇవ్వాలి, నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది రాజకీయాల్లో అంటే వాళ్ళు కూడా కింద స్థాయి నుండి కష్టపడుతూ కార్పొరేటర్ నుండి డెవలప్ అవ్వాలా. సడన్ గా రాగానే పలానా ఆయన కొడుకట అని చెప్పి టికెట్ ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి అరే అన్న కొడుకట అని చెప్పి భుజాల మీద ఎక్కించుకొని గెలిపియడాలు కాదు. కార్యకర్తలు ఆ పని చేయలేరు. ఎందుకంటే కార్యకర్తలకు అభిమానం అనేది ఉంటది. ఖచ్చితంగా అయ్యో మా నాయకుడు అనేసి విలువిస్తారు. కార్యకర్తలు నాయకులకు బాగానే విలువిస్తున్నారు, నాయకుల ఫ్యామిలీస్కి బాగానే విలువిస్తున్నారు. కానీ నాయకులే కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు కంప్లీట్గా. ఒక నాయకుడు ఎప్పుడు నిజమైన పర్ఫెక్ట్ నాయకుడు అవుతాడు తెలుసా? నీ కింద స్థాయి వాళ్ళని కూడా డెవలప్ చేసినప్పుడే, నీ కింద ఉన్న వాళ్ళని కూడా నాయకులుగా డెవలప్ చేసినప్పుడే, వాళ్ళను నీతో సమానంగా ఈక్వల్గా డెవలప్ చేసినప్పుడే నువ్వు నిజమైన నాయకునివి అవుతావు. ఎంతసేపు వాళ్ళు సలం చేసుడు, మీకు గులాంగిరి చేసుడు, మీరేదో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు, ఇట్లే ఉన్నంత కాలం ఇట్లే ఉంటుంది. మీకు డైరెక్ట్గా చెప్పలేరేమో, కానీ వెనక పచ్చిగా తిట్టుకుంటారు. అది పోయి అభిమానం నిజమైన అభిమానం లాగా ఉండి కష్టపడే కార్యకర్తకి అవకాశం రావాలి అంటే సీనియర్లైన నాయకులందరూ రిటైర్ అయిపోయి వాళ్ళ వారసులకు అవకాశం లేకుండా కొత్త తరానికి అవకాశం కల్పించాలా. ఒక్కసారి మార్పు జరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రంలో డెవలప్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ.